మనకి 9 PM కి కొత్త వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది మనం కంటిన్యూగా చేస్తున్నాం. అయితే 2 డేస్ నుంచి అంటే నిన్న నుంచి మనం స్టార్ట్ చేసాం మార్నింగ్ కూడా ప్రోగ్రామ్. సో నైట్ ప్రోగ్రామ్ అనేది 100+ ఎలాగో వస్తుంది. సో డే టైం కూడా చాలా మంది డే టైం ప్రోగ్రామ్ కూడా అడుగుతున్నారు కాబట్టి నిన్నటి నుంచి మనం డే టైం 11:30 BOP కూడా మనం స్టార్ట్ చేస్తామండి. సో అందరికీ కూడా గ్రాండ్ గా వెల్కమ్ చెప్తూ మనం స్టార్ట్ చేసుకుందామండి. కొంతమంది లీడర్స్ ఈ రోజు మనకు ఒక చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ చాలా మంది వచ్చారండి అందరూ కూడా. అలాగే మనకి అన్ని ఏరియాస్ నుంచి కూడా చాలా మంది జాయిన్ అవుతున్నారు. ఇంకా మార్నింగ్ ప్రోగ్రామ్ అనేది ఇంకా చాలా మందికి స్ప్రెడ్ అవ్వలేదు అనమాట. సో 11:30 సో అందరూ కూడా షేర్ చేయండి. ఏదైతే మీకు గ్రూప్ లో వస్తుందో ఆ లింక్ షేర్ చేయండి. ఆ డే టైం కూడా చాలా మంది లేడీస్ కానీ లేకపోతే జెంట్స్ అలాగే చాలా మంది అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ కి యూజ్ చేసుకోగలుగుతారు డే టైం కాబట్టి. సో అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ లింక్ ని షేర్ చేస్తే కనుక మీ యొక్క టీమ్స్ కూడా బాగా పెరుగుతాయి. సో అందరికీ కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్తే ఈరోజు ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసుకుంటాం. నా పేరు లక్ష్మణ్ అండి, నేను రాజమండ్రి నుంచి నేను ఈ ప్రోగ్రామ్ హోస్ట్ చేస్తున్నాను. ఓకే, ట్రోన్చి గురించి మనం ఈరోజు మనం కలుస్తున్నాం. ట్రోన్చి అనేది ఏంటంటే ఇది ఒక 21st సెంచరీ వండర్ఫుల్ బిజినెస్ అండి. ఎందుకంటే చాలా మంది లీడర్స్ కి మనకు బాగా తెలుసు అండి, చాలా కంపెనీలో చాలా రకాల ఎఫర్ట్లు పెట్టాం కానీ ఎక్కడ కూడా సరైన రిజల్ట్ కానీ సరైన మనకి ఎక్కడ కూడా చూడలేదు మనం. కానీ ట్రోన్చి బిజినెస్ ఎందుకంటే చాలా మంది ఎక్కువ మంది చెప్పేది అనమాట. సో నేను చాలా కంపెనీలు చేశాను సార్, నేను ఎక్కడ కూడా రిజల్ట్ చూడలేదు అనేసి చాలా మంది అంటూ ఉంటారు అనమాట. కానీ ఈ సిస్టంలో మనం చూడొచ్చు అండి, చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఇక్కడ సక్సెస్ రేట్ ఉంది. కారణం ఏంటంటే ప్లాన్ అనేది చాలా సింపుల్, చాలా తక్కువ అమౌంట్ తోటి మన ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. అందుకని ఎవరైనా మనం ఈజీగా దీంట్లోకి ఇన్వైట్ చేయొచ్చు. అలాగే ఇది ఒక స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి కండిషన్స్ కానీ ఎలాంటి టార్గెట్స్ కానీ ఇక్కడ ఏమి లేవు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా హెల్దీగా చేసుకునే సిస్టమ్ అనమాట. ఎలాంటి ఇష్యూస్ కానీ ఇక్కడ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఇదంతా కూడా కంప్లీట్ ఒక స్ట్రాంగ్ సాఫ్ట్వేర్ తోటి డిజైన్ చేయబడిన ఒక స్మార్ట్ కాంట్రాక్ట్. ఓకే, అయితే ట్రోన్చి బిజినెస్ దేని బేసిస్ జరుగుతుంది అంటే కనుక ట్రోన్స్ మనకు చాలా మందికి తెలుసు అండి, క్రిప్టో కరెన్సీలో 3rd లార్జెస్ట్ కాయిన్ అండి. బిట్ కాయిన్ తర్వాత ఇథీరియం తర్వాత 3rd లార్జెస్ట్ కాయిన్ ట్రోన్ అనమాట. సో ఇది మనకి ఒక ₹2.50 అరౌండ్ లోనే మనకి ఇది దొరుకుతుంది అనమాట. ఒక వండర్ఫుల్ కాయిన్ అనమాట. ఫ్యూచర్ లో చాలా చాలా పెరిగే కాయిన్ అనమాట. ఎందుకంటే దీనికి ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ అనేది ఈ కాయిన్ కున్న టెక్నాలజీ ఈ కాయిన్ కున్న అడ్వాన్స్ టెక్నాలజీ మిగతా ముందున్న 2 కాయిన్స్ కూడా లేదు. అంత అడ్వాన్స్ గా ఉంది కాబట్టి ఇది ఫ్యూచర్ లో చాలా చాలా జరగబోతుంది అనమాట. ట్రోన్ అనేది కాయిన్ కి. సో అలాంటి ట్రోన్ కాయిన్ బేస్ చేసుకుని మనం ఈ రోజున ట్రోన్చి బిజినెస్ ని మనం వింటున్నామండి. సో ట్రోన్చి బిజినెస్ లో ఏం జరుగుతుందంటే కనుక ట్రోన్ కాయిన్స్ ని ఎర్న్ చేస్తాం అనమాట. అయితే ఇప్పుడు కొత్త వాళ్ళకి బాగా అర్థం అవ్వాలి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కొత్త వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాం కాబట్టి సో ఇక్కడ మనం ఆ ట్రోన్ గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. సో ఇక్కడ మనం వరల్డ్ మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా చూడండి, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క మనీ ఉంది. అది ఆ దేశానికి మాత్రమే పరిమితమైంది. కానీ ఫ్యూచర్ మనకి భవిష్యత్తులో ఏం జరగబోతుందంటే ప్రపంచం అంతా చెల్లే మనీ అనేది ఇప్పుడు మనకి ఇప్పుడు ఆల్రెడీ బాగా స్ప్రెడ్ అవుతుందండి. అదే క్రిప్టో కరెన్సీ లేదా క్రిప్టో మనీ. ఇప్పటికే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్ని కూడా ఈ యొక్క కరెన్సీని లోనే వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. సో ఇది చాలా ఈజీ సిస్టమ్ అనమాట. అలాగే ఇది ఎవరు కూడా హ్యాక్ చేయడానికి కానీ అవదనమాట. ఇది బ్లాక్ చైన్ లో ఉంటుంది. సో ఇదంతా కూడా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఈ యొక్క మనీ ఉంటుంది అనమాట. అయితే మనం మనీని చాలా రకాలుగా మనమే చూసాం చాలా చాలా వరకు. చూడండి, మనం ఫస్ట్ గవ్వలతో మొదలైన ఇది మంది కదా. సో ఇప్పుడు వచ్చేటప్పుడు తర్వాత కాయిన్స్ అని, తర్వాత నోట్స్ అని, తర్వాత ప్లాస్టిక్ మనీ అంటే ఏటీఎం కార్డ్స్. సో ఇప్పుడు ఏటీఎం కార్డ్స్ కూడా లేకుండానే ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్ తోటి దాంట్లో మనం వెళుతున్నాం. సో ఇంకా అలాగే ఇదైంది అనమాట. అలాగే ఇప్పుడు క్రిప్టో మనీ అనేది ఏంటంటే వీటికంటే కూడా అడ్వాన్స్డ్ అనమాట. సో ఇది మన ఇప్పుడు ఇది ఉంది. అయితే ఇప్పుడు ఈ క్రిప్టో మనీలో ఏంటంటే ఈ యొక్క ఏదైతే మన కరెన్సీ ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ఉందో ఇది చాలా అడ్వాన్స్డ్. ఇప్పుడు మనం ఏదైతే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అని చెప్తున్నామో, లేకపోతే టాటా కానీ లేకపోతే మైక్రోసాఫ్ట్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్ని కూడా సో ఈ యొక్క క్రిప్టో మనీలోనే వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చేయడం మనం ఆల్రెడీ న్యూస్ లోనే అన్నింటిలో కూడా మనం చూస్తున్నాం. అయితే ఇది ఫ్యూచర్ గురించి మనకి ఎవరైతే నిపుణులు చెప్తున్నారో అంటే పెద్ద వాళ్ళు బఫెట్ కానీ లేకపోతే బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, లేకపోతే దేశానికి సంబంధించిన అధినేతలు కానీ వీళ్ళందరూ కూడా ఫ్యూచర్ మనీ అనేది క్రిప్టో మనీ అనేసి చాలా మంది
చాలా సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది. సో అలాంటి ఫ్యూచర్ మనీని మనం ఇక్కడ ఇక్కడ ఏదైతే మన ట్రోన్ గురించి మాట్లాడుతున్నాం, ఆ ట్రోన్ బేసిస్ ని మన ట్రోన్ బిజినెస్ అనేది ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఈ సిస్టమ్ లో మనం ట్రోన్స్ ని ఎర్న్ చేయడం అనేది మెయిన్ బిజినెస్ అనమాట. ఇప్పుడు ట్రోన్స్ ని ఎలా సంపాదించాలి, ఇక్కడ ఉన్న ప్లాన్ ఏంటి అనేది ఇక్కడ మనం చూద్దాం. అది ట్రోన్స్ బిజినెస్. ఓకేనండి. అయితే ఇప్పుడు ట్రోన్స్ బిజినెస్ చేయాలంటే ఇదంతా మీరు క్రిప్టో మనీ అంటున్నారు, అదంతా మాకు తెలియదు సార్ అంటే, అవునండి, కొత్తలో మనకి తెలియనట్టే ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదండి. మీకు ఒక మొబైల్ ఫోన్ అండి, ఒక మంచి బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంటే కనుక సో ఇది మీరు అర్హులేనమాట. అంతేగాని మీ ఎడ్యుకేషన్ ఏంటి, మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, లేకపోతే మీకు కారు ఉందా, బంగ్లా, ఇవన్నీ ఏం అవసరం లేదండి. సో ఒక మంచి బిజినెస్ చేయాలనే ఆలోచన ఉండాలి. ఏమండి? సో ఇక్కడ మనకి నలుగురికి హెల్ప్ చేసే దృక్పథం మనలో ఉండాలి. ఈ రెండు ఉంటే కనుక ఈ బిజినెస్ ని వండర్ఫుల్ గా చేయొచ్చండి. అంటే ఈ బిజినెస్ చేయాలంటే ఎలా చేయాలంటే కనుక, ఇప్పుడు మీకు ఒక స్మార్ట్ ఫోన్, ఎప్పుడైతే మీకు ఒక స్మార్ట్ ఫోన్ ఉందో, ఆ స్మార్ట్ ఫోన్ లో మీరు ఒక క్లెవర్ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. ఆ యాప్ లో మీ యొక్క ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు ఈ బిజినెస్ లోకి, అండ్ వాళ్ళ నుంచి లింక్ తీసుకుని మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చండి. మొత్తం అంతా కూడా మొబైల్ బేస్ గా ఉంటుంది అనమాట. అలాగే అదే మొబైల్లో మీరు ఒక జూమ్ యాప్ కూడా మీరు వేసుకుని ఉంటే కనుక, మీరు ప్రతి మీటింగ్, ప్రతి ట్రైనింగ్ కూడా మీరు ఇంటి దగ్గర ఉండే ఎలాంటి కోవిడ్ ఎలాంటి ఇది లేకుండా కూడా ఇంట్లో ఉండే మీరు సేఫ్ గా ఏమంటే బిజినెస్ ని మీరు చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ అలాగే కూడా మీరు అదే జూమ్ మీటింగ్ లోకి ఏమంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కూడా మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా దాంట్లోకి ఇన్వైట్ చేయొచ్చు. అంటే ఇదివరకు ఒక మీటింగ్ కండక్ట్ చేయాలంటే ఏమంటే లక్షల్లో ఖర్చు పెట్టేవాళ్ళం. ఒక పెద్ద మీటింగ్ హాలు, దానికి ఒక వారం రోజుల ముందు ప్లానింగ్, ఏమంటే దాన్ని బుక్ చేయడం, పైగా జనాలు అందరూ కూడా వాళ్ళ ఖర్చులతోటి బస్సుల్లోను, ట్రైన్లోను, ఫ్లైట్లోను అక్కడ మీటింగ్ కాడికి రావడం, ఏమంటే చాలా పెద్ద ఖర్చు అనేది మనందరం కూడా ఖర్చు పెడితే చాలా పెద్ద మొత్తం అవుతుంటాం. అందరినీ కౌంట్ చేస్తే అంత ఖర్చు చేసిన మీటింగ్ అయ్యేది కాదు. సో ఇప్పుడు యాక్చువల్ గా మనం డే టైం ప్రోగ్రామ్ అది మనం నిన్న నుంచే స్టార్ట్ చేసామండి, 2 days నుంచే. ఇప్పుడు ఈ రోజు ఆల్మోస్ట్ మనకు ఒక 28 మెంబర్స్ వరకు ఆల్రెడీ ఇప్పటి వరకు మనం ఒక 30 మెంబర్స్ కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం జూమ్ లోనే. సో ఇది టెక్నాలజీ బేస్ గా ఉంటుంది అనమాట. అలాగే బిజినెస్ అనేది కొత్త పుంతలు తొక్కుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం ఏదైతే ట్రోన్ బిజినెస్ మాట్లాడుతున్నాం, ఇది ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ అండి. ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కానీ అర్థం చేసుకుని దీన్ని చేయగలిగితే మాత్రం దీనంత ఈజీ బిజినెస్ ఏది లేదండి. ఎంత ఈజీగా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. అయితే ఇప్పుడు కొత్త వాళ్ళకి నేను వెరీ క్లియర్ గా చెప్తున్నానండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇది చాలా పెద్ద బిజినెస్, చిన్నది కాదు, చాలా పెద్ద బిజినెస్. అయితే దీన్ని ఎలా చేయాలి, ప్లస్ దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, దీన్ని మనం ఏం చేస్తే ఎలాంటి ఇన్కమ్ వస్తుంది అనేది మనకు తెలిసినప్పుడే దాన్ని మనం గట్టిగా మనం చేయగలుగుతామండి. సో చాలా మంది రకరకాల ప్లాన్ తోటి, సార్ ఒక 100 అడుగుల్లో మనకి నీళ్లు దొరుకుతున్నాయంటే, ఏమంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క అడుగు తవ్వుతూ ఉంటారు. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క అడుగు తవ్వడం వల్ల మీరు 100 చోట్ల తవ్వినా కూడా 100 అడుగులు తవ్వారు, కానీ ఎక్కడ కూడా నీళ్లు పడలేదు. ఎందుకని? ఒకే చోట తవ్వితే కనుక మీకు 100 అడుగులు మీకు నీళ్లు దొరికాయి. సో అలాగా చాలా మంది ఏంటంటే ఆప్షన్స్ పెట్టుకుని రకరకాల చేస్తూ ఉంటారండి. ఫ్రెండ్స్, ఒక మాత్రం నేను క్లియర్ గా చెప్తున్నానండి, ఒకటే సిస్టమ్, మన ఒక ట్రోన్జీని మీరు పెట్టుకోండి, మీకు లైఫ్ లో మీ యొక్క జీవితం మొత్తం మీద మీకు ఒక ఫైనాన్షియల్ గా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఒక ఫైనాన్షియల్ గా మీరు ఇంకా వేరే ఏది కూడా చూడవలసిన అవసరం లేకుండా ఈ సిస్టమ్ ఉందండి. అంత పవర్ఫుల్ బిజినెస్ అనేది ఖచ్చితంగా చెప్పగలమండి. సో ఆ ప్లాన్ ఏంటో ఒకసారి చూసేద్దామా? ఓకే, అయితే నేను స్క్రీన్ యాడ్ చేసి ఒక్కొక్క స్లైడ్ అనేది నేను యాడ్ చేస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెడతానండి. ఓకే, నేను స్క్రీన్ యాడ్ చేస్తున్నానండి. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ట్రోన్జీ, ఇక్కడ మీకు కనిపిస్తుంది. ట్రోన్జీ అంటే మన యొక్క సిస్టమ్ నేమ్ అనమాట. సో ఇక్కడ మనం చూద్దామండి, ఇంటర్నేషనల్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ built on the Tron blockchain, world's first Tron network platform with the Thanksgiving cryptocurrency model. సో ఇది ఒక వండర్ఫుల్ సిస్టమ్. ఇక్కడ క్రౌడ్ ఫండింగ్ తో పాటు ఇక్కడ మనకి ట్రోన్ ఐటీసీ టోకెన్ ఐటీసీ కాయిన్ అనేది కూడా ఇక్కడ డెవలప్ చేయబడుతుంది అనమాట. అంటే ఇప్పటి వరకు మనం స్మార్ట్ కాంట్రాక్ట్ లో మనం చాలా వినొచ్చండి. ఓన్లీ ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ ఒకటే ఉంటుంది, దానికి అది ఎంతకాలం నడుస్తుందో కూడా తెలియని పొజిషన్ లో ఉన్నాయి చాలా మందికి. ఏంటంటే స్మార్ట్ కాంట్రాక్ట్స్ అని చాలా బ్యూటిఫుల్ బిజినెస్, కానీ అక్కడ కోడింగ్ కానీ కంపెనీలు అన్ని కూడా చాలా కంపెనీలు 95-96% కంపెనీస్ అన్ని కూడా ఫేక్ కంపెనీలుగా ఉండటం వల్ల అక్కడ ప్రాబ్లం ఉందండి. సో ఇక్కడ అలాంటి ప్రాబ్లం లేదని 100% చెప్పొచ్చు అండి. ఎలాగంటే ఇక్కడ ఓన్లీ క్రౌడ్ ఫండింగ్ ఒకటే కాదండి, ఇక్కడ ఒక ఓన్ కాయిన్ కూడా వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. సో ఇది ప్లస్ అనమాట. అలాగే మనం చూద్దాం, ఇక్కడ ఏదైతే మనం
ట్రోన్జీ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాము, ఇది డీసెంట్రలైజ్డ్ సాఫ్ట్వేర్ కోడ్ అండి. సో ఈ డీసెంట్రలైజ్డ్ అంటే దీన్ని ఎవరు కూడా ఆపరేట్ చేయరు. డెవలపర్స్ దీన్ని ఒక సిస్టమ్ ని తయారు చేసిన తర్వాత దీన్ని ఆన్లైన్ లో వదిలిపెడతారనమాట. సో ఎప్పుడైతే దీన్ని వదిలిపెట్టారో దీన్ని మళ్ళీ అంటే ఇమ్యూటబుల్ అంటారు అనమాట దీన్ని. సో ఇది ఎలాంటి మార్పులకి చేయడానికి కుదరదు అనమాట. ఏదైతే సిస్టమ్ ఉందో దాన్ని పకడ్బందీగా తయారు చేసి చాలా స్ట్రాంగ్ గా దాన్ని రెడీ చేసి ఎలాంటి ఇది రాకుండా దాన్ని ఆన్లైన్ లో ఉంచుతారనమాట. సో దాన్ని మళ్ళీ మాడిఫై చేయడానికి కూడా ఉండదు. సో అలాంటి కోడింగ్ తోటి దాన్ని ఇస్తారనమాట. సో ఎప్పుడైతే దాన్ని మనం ఒక డీసెంట్రలైజ్డ్ గా ఉందో దాన్ని ఎవరు కూడా ఆపరేట్ చేయడం అనేది ఉండదు. ఎలాంటి అడ్మినిస్ట్రేటర్లు ఉంటారు అనమాట. అందుకేంటంటే ఇక్కడ చెప్పాలని చాలా మంది కొత్త వాళ్ళకి ఒక ప్రోడక్ట్ బేస్డ్ గాను లేదంటే ఒక సర్వీస్ బేస్డ్ గాను లేకపోతే రకరకాల చేసి ఉంటారు. ఆ కంపెనీలు అన్నింటిలో కూడా ఒక సిఇఓనో సిఎండీనో ఒక ఉంటారు కాబట్టి వాళ్ళు ఆపరేట్ చేస్తుంటారు. ఒక మేనేజ్మెంట్, ఒక ఆఫీసులు, ఒక అడ్రస్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో అది నమ్మకంగా అనిపిస్తుంది. సో మనుషుల చేత నిర్మితమైన కంపెనీ ఇప్పుడు చూడండి చాలా సీనియర్స్ మన దాంట్లో ఉన్నారండి. వాళ్ళందరూ చూడండి ఫస్ట్ వచ్చిన కంపెనీలు ఇప్పుడు ఈ రోజున ఆ రోజు చాలా నెంబర్ 1 కంపెనీలు అండి. ఈ రోజు కూడా నెంబర్ 1 కానీ ఆ కంపెనీలు లేవు. కారణం ఏంటి? సో అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అలా జరిగే అవకాశం ఉంటుంది బయట నుంచి. సో ఒక మనుషులు ఆపరేట్ చేసే కంపెనీస్ అన్ని కూడా అలా ఉంటాయి. కానీ ఈ సిస్టమ్ ఏంటంటే అసలు డౌటే లేదండి, భయమే లేదు. ఏదైతే సిస్టమ్ ఉందో, ఏదైతే మీకు ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో అది మీకు ఎవరున్నా లేకపోయినా, ఇప్పుడు చెప్పే వ్యక్తి నేనున్నా లేకపోయినా ఏమండి, అలాగే ఇక్కడ లీడర్స్ ఎవరైతే ఈ సిస్టమ్ పని చేసుకుంటూ వెళ్తారో వాళ్ళు పని చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళకి ఎప్పుడు రెగ్యులర్ ఇన్కమ్ వస్తూనే ఉంటుందండి. సో అదనమాట. సో అది డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. ఇదంతా ఆన్లైన్ ఉంటుంది కదండి. సో ఇది ఏదైనా ప్రాబ్లం అంటే కనుక ప్రాబ్లం ఏం లేదండి. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంది కాబట్టి ఎవరు కూడా దీన్ని హ్యాక్ చేయడం అనేది జరగదు. పెద్ద పెద్ద దేశాలకు సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ అవన్నీ కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీలోనే భద్రపరుస్తున్నారు అనమాట. ఇది అడ్వాన్స్ టెక్నాలజీ అండి. కాబట్టి ఎలాంటి హ్యాకింగ్ కానీ ఎలాంటి ఇది కానీ దీంట్లో జరిగే అవకాశమే లేదు. కాబట్టి ఏంటంటే ఇది మనం నిశ్చింతంగా దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి చూడండి. దీన్ని ఎలా ఆపరేట్ చేయాలనేది కొంచెం మనం తెలుసుకోగలిగితే ఒక ఫస్ట్ 2 days మీకు కొత్తగా అనిపించవచ్చు. తర్వాత కానించి మీరు చాలా ఈజీగా దీన్ని చేయొచ్చండి. ఎందుకంటే దీన్ని ఎలా చేయాలనేది ఒక ఐడియా వచ్చిందంటే మాత్రం మనం నిజంగా కింగ్స్ అవుతామండి దీంట్లో, ఈ బిజినెస్ లో. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలండి. అయితే ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మనం సిఇఓలు ఉంటారు, సిఎండీలు ఉంటారు, అడ్మినిస్ట్రేటర్లు ఉంటారు, ఎవరు ఉంటారు. కాబట్టి ఎలాంటి పర్సంటేజ్లు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. మన ద్వారా జరిగే బిజినెస్ ఏదైతే ఉందో అది మనకి పీర్ టు పీర్ 100% సిస్టమేటిక్ గా దీనికి మనకి వస్తుంది అనమాట. కాబట్టి దీన్ని మనం నిశ్చింతగా మనం చేసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఒక పాయింట్ నేను మీకు చెప్తానండి. ఇక్కడ ట్రోన్జీ బిజినెస్ లో మనం ఏదైతే మన స్మార్ట్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడుతున్నామో ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ తో పాటు ఇక్కడ మనకి ఒక 3 ఎక్సలెంట్ పాయింట్స్ ఉన్నాయండి. అంటే ఈ బిజినెస్ చాలా స్ట్రాంగ్ అని చెప్పడానికి, ఇది ఫర్ ఎవర్ ఉంటుంది, చాలా లాంగ్ విజన్ తో ఇది వెళుతుంది అనడానికి 3 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, ఓన్ కాయిన్ కంపెనీ డెవలప్ చేస్తుంది. అంతేకాకుండా ఆ కాయిన్ యొక్క ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే పెరిగిందో దాని యొక్క వాల్యూ కూడా బాగా పెరుగుతుంది. ఈ రోజున మీరు చూడండి, మనకు ఒక ఈథీరియం కానీ, బిట్ కాయిన్ కానీ, అలాగే ట్రోన్ కానీ, సో ఒక పర్పస్ అనేది ముందు క్రియేట్ అవ్వలేదు. తర్వాత కంపెనీస్ అన్ని కూడా వాటి మీద ఇన్వెస్ట్ చేసి వాటి యొక్క వాల్యూ అనేది బాగా పెరిగింది. అయితే ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ కంపెనీ క్రియేట్ చేస్తున్న కాయిన్ ఉందో, ఐటీసీ కాయిన్ ఉందో, ఈ ఐటీసీ కాయిన్ ని యొక్క వాల్యూ పెరగడానికి ఒక పర్పస్ అనేది ఉంది ఇక్కడ. అదేంటంటే గేమింగ్ ప్లాట్ఫామ్. వరల్డ్ మొత్తం కూడా చాలా టాప్ గేమింగ్స్, ఒక లైసెన్స్డ్ గేమ్స్, ఒక 400 గేమ్స్ ని వీళ్ళు ఒక గేమింగ్ ప్లాట్ఫామ్ మీద దీంట్లో తీసుకొస్తున్నారు అనమాట. అంటే ఈ గేమింగ్ ప్లాట్ఫామ్ మీద ఈ ఐటీసీ కాయిన్స్ ని యూజ్ చేసుకుని మాత్రమే ఆడగలుగుతారు. ఈ 400 లైసెన్స్డ్ గేమ్స్ అన్ని కూడా సో ఈ కాయిన్ బేస్ చేసుకుని ఆడతారు అనమాట. అంటే చూడండి, చాలా దేశాల్లో మనం ఏంటంటే చీకటి పడగానే మన పనులన్నీ ముగించుకొని హాయిగా నిద్రపోతాం. చాలా దేశాల్లో చీకటి పడిందంటే అసలు వాళ్ళు చాలా గేమ్స్, కొన్ని మిలియన్ ట్రిలియన్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఏమంటే జంటింగ్ హైలాండ్ ఇలాంటి అన్నిట్లో కూడా చాలా పెద్ద ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. సో అలాంటి ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి. అలాంటి ట్రాన్సాక్షన్ అంతా కూడా చాలా పెద్ద లెవెల్లో ఉంటుంది అనమాట. అలాంటి గేమింగ్ ప్లాట్ఫామ్ మీద ఈ కాయిన్ యూజ్ చేసుకుని మాత్రమే ఈ 400 గేమ్స్ ఆడగలరండి. అంటే ఒక గేమ్ ఆడాలి, లేకపోతే అయిపోయిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ ని మళ్ళీ వాళ్ళు క్యాష్ చేసుకోవాలంటే అమ్మడం కొనడం అనేది ఈ ఐటీసీ కాయిన్స్ తోటి చేస్తారనమాట. అంటే ఈ ఐటీసీ కాయిన్ తో మాత్రం ఈ గేమ్స్ ఆడడానికి అవుతుంది ప్రపంచవ్యాప్తంగా. సో అప్పుడు ఈ యొక్క కాయిన్ యొక్క వాల్యూ అనేది చాలా విపరీతంగా పెరిగే అవకాశం ఉందన్నమాట. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన 3 పాయింట్లు ఏంటంటే ఇది స్ట్రాంగ్ అని చెప్పడానికి, ఒకటి ఓన్ కాయిన్ ఉంది, అలాగే ఓన్ గేమింగ్ ప్లాట్ఫామ్ ఉంది,
అంతేకాకుండా ఓన్ ఎక్స్చేంజ్. మీరు ఏదైతే క్రిప్టో మనీ అంటున్నారో, లేకపోతే ఏదైతే మీరు బై చేయాలనుకుంటున్నారో, మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా బయట నుంచి వేరే కాయిన్ల మీద మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, ఏది చేయాలన్నా కూడా మీరు ఎక్స్చేంజ్ నుంచి చేయాలి. అలాంటి ఎక్స్చేంజ్ కూడా ఇక్కడ ఉందన్నమాట. అంటే ఓన్ కాయిన్, అలాగే గేమింగ్ ప్లాట్ఫామ్, అలాగే ఓన్ ఎక్స్చేంజ్, ఈ 3 కూడా ఈ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ అండి. అంటే స్మార్ట్ కాంట్రాక్ట్ తో పాటు ఈ 3 కూడా ఉండడం అనేది ప్రపంచంలోనే ఇది మొదటిసారి. ఏ స్మార్ట్ కాంట్రాక్ట్ కూడా ఇంత స్ట్రెంగ్త్, ఇంత స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ అనేది, ఇంకా పునాది అనేది లేదనమాట. కావాలంటే మనం చెక్ చేసుకోవచ్చు అండి. ఓన్లీ స్మార్ట్ కాంట్రాక్ట్ తో వచ్చారండి, అది నడిచినంతకాలం నడిస్తే ఎప్పుడో పోతుంది, ఆ టైప్ లో ఉన్నాయి తప్ప ఒక లాంగ్ విజన్ తో ప్లానింగ్ ఉంది అనే ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ ఏదైనా ఉంది అంటే కనుక అది ఓన్లీ ట్రోన్జీ బిజినెస్, నో క్వశ్చన్ అనమాట అండి. సో ఇది ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అండి ట్రోన్జీ అనేది. అయితే ఇక్కడ మనం చూద్దాం, సరే ఇప్పుడు ఇంతకీ మన బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎలా చేయాలి? అయితే ఏం లేదండి, ఇక్కడ 12 ప్యాకేజీలు ఉన్నాయి. 12 ప్యాకేజీలు ఉన్నాయి. అంటే మనం ఒక్కొక్క ప్యాకేజ్ అప్గ్రేడ్ అవుకుంటూ వెళ్తాం. ఫస్ట్ ప్యాకేజ్ ఏంటంటే ఇక్కడ మనం చూద్దాం, ఫస్ట్ స్టార్ ని ఫస్ట్ ప్యాకేజ్ అంటాం అనమాట. ఫస్ట్ స్టార్ ని ఫస్ట్ ప్యాకేజ్, ఇది 300 ట్రోన్స్ తో ఉంటుంది అనమాట. 300 ట్రోన్స్ తోటి మనం ఫస్ట్ స్టార్ ని బై చేస్తాం. అంటే ముందు మనం బై చేయాలంటే ఏం చేయాలంటే, ఇందాక మనం అనుకున్నాం ఒక వ్యాలెట్, క్లెవర్, KLEVR, క్లెవర్ అనేది మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి కొడితే కనుక క్లెవర్ అనేది యాప్ మీకు డౌన్లోడ్ అవుతుంది. దాంట్లో ముందుగానే మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టార్ 1 బై చేయాలంటే 300 ట్రోన్స్ ఎక్స్ట్రా, ఇంకొక 10-20 పెట్టుకోండి ఎక్స్ట్రా, ఒక 50 ట్రోన్స్ మీరు ఎక్స్ట్రా పెట్టుకోండి. సో మీరు అలా పెట్టుకుంటే కనుక మీరు మీ యొక్క ఫ్రెండ్ నుంచి లింక్ తీసుకుని, అంటే ఒక రిఫరల్ లింక్ తీసుకుని మీరు ఫస్ట్ స్టార్ మీరు బై చేశారంటే మీరు స్టార్ బై చేసినట్టు అండ్ జాయిన్ కూడా అయిపోయినట్టే. అంటే స్టార్ బై చేస్తూ జాయిన్ అవుతున్నారు, అంటే ఫస్ట్ ప్యాకేజ్ ఏదైనా సరే బై చేస్తూ జాయిన్ అవుతారండి. సో ఇది అంటే మనం ఫస్ట్ స్టార్ ఎందుకు బై చేయాలి, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, అది బై చేయడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి అనేది మనం నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ముందు ప్యాకేజీలు ఏంటి అంటే ఒక్కొక్క స్టార్ కి మనం ఎన్నెన్ని ట్రోన్స్ మనం పెట్టి బై చేయాలి అనేది మనం తెలుసుకుందాం. అంతేకాకుండా ఇక్కడ ఒక వండర్ఫుల్ బెనిఫిట్ ఉందండి. ఇక్కడ కంపెనీ ఓన్ గా డెవలప్ చేస్తున్న ఐటీసీ కాయిన్, ఐటీసీ టోకెన్స్ అని ఉంది. ఇక్కడ మీరు ఇక్కడ చూడండి చివరిలో ఐటీసీ టోకెన్స్ అని ఉంది. ఇలాంటి ఇప్పుడు ఏదైతే కంపెనీ డెవలప్ చేస్తున్న ఐటీసీ టోకెన్ ఉందో, కాయిన్స్ ఉన్నాయో, ఏమండి ఈ కాయిన్స్ ని ఏమండి స్టార్టింగ్ ఎవరైతే ప్యాకేజ్ బై చేస్తున్నారో వాళ్ళకి 100 ఐటీసీ టోకెన్స్ ఫ్రీగా వస్తాయి. ఎయిర్ డ్రాప్ లో వాళ్ళకి అకౌంట్ పెడతాయి అన్నమాట. అయితే సరే ఈ కాయిన్స్ అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా డెవలప్ అవుతాయేమో ఏంటో అని అనుకోవద్దండి. ఎందుకంటే మీరు స్పాట్ లో మీరు ఈ 100 కాయిన్స్ ని, ఈ 100 ఐటీసీ కాయిన్స్ ని కూడా మీరు క్యాష్ చేసుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ ఒక 65 కాయిన్స్, 65 ట్రోన్స్ వస్తాయి. ఇంటూ 2 రూపీస్ వేసుకున్నా కూడా సో మీకు ఒక మంచి అమౌంట్ అనేది వస్తుంది. అయితే ఇది కొంచెం ఈ కాయిన్స్ ని మనం ఉంచుకోగలిగితే, ఇప్పుడు మనకి ఎక్స్చేంజ్ లాంచ్ అవుతుంది, అలాగే గేమింగ్ ప్లాట్ఫామ్ లాంచ్ అవుతుంది. ఈ రెండు కూడా వచ్చేసినట్టు ఈ యొక్క కాయిన్ యొక్క వాల్యూ చాలా చాలా స్పీడ్ వెళ్తుంది అనమాట. ఇక మీరు పెట్టిన ఈ 300 ట్రోన్స్ ఒక 800 రూపాయలు అయింది అనుకోండి ఎగ్జాంపుల్. సో ఈ కాయిన్సే ఏమంటే మీకు చాలా మంచి వాల్యూ అనేది మీకు రాబోతుంది అనమాట. అంటే మీరు పెట్టిన దానికంటే కూడా చాలా ఎక్కువ బెనిఫిట్. అంటే ఇక్కడ ఎలాంటి లైబిలిటీ లేదు, అంటే మనం పెట్టిన అమౌంట్ కి ఎలాంటి లైబిలిటీ లేదు. మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ కాయిన్స్ వచ్చేసినాయి కాబట్టి దీన్ని మనం ఉంచుకున్న తర్వాత ఎప్పుడో మనం సెల్ చేస్తే కనుక మనకి పెద్ద మొత్తంలో అమౌంట్ మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఫ్యూచర్ లో మనకి ఇది ఒక పెద్ద అసెట్ గా మారబోతున్నాయి, ఎందుకంటే ఈ కాయిన్స్ చాలా వేగంగా పెరగబోతున్నాయి. సో మనం చూస్తున్నామంటే ఒక 1 month 2 months లోనే దీని యొక్క వాల్యూ చాలా బాగా పెరిగిందండి. సో ఇది ఈ కాయిన్ అంటే ఈ ఐటీసీ కాయిన్స్ లో వస్తున్నాయి. సో ఈ ఐటీసీ కాయిన్స్ గురించి మనం చివరిలో ఒకసారి నేను మీకు క్లియర్ గా దీని యొక్క ఎలొకేషన్ ఏంటి, ఎలాంటి పరిస్థితి ఉందనేది మనం క్లియర్ గా తెలుసుకుందాం అండి. ఓకే, ఇప్పుడు మనం ప్యాకేజ్ చూద్దాం. మనం ఫస్ట్ స్టార్ బై చేసినప్పుడు 300 ట్రోన్స్ తోటి మనం ఫస్ట్ స్టార్ బై చేసాం. స్టార్ 2 బై చేయాలంటే 600 ట్రోన్స్, దానికి 200 ఐటీసీలు వస్తున్నాయి ఫ్రీగా. అలాగే మీరు స్టార్ 3 బై చేయాలంటే 1500 ట్రోన్స్, అలాగే దానికి 300 ఐటీసీలు వస్తాయి. అలాగే మీరు స్టార్ 4 2400, అలాగే మీకు 400 ఐటీసీలు వస్తాయి. అలాగే 5th స్టార్ 6th స్టార్ 7 ఇలాగ మన ఎన్ని స్టార్ 12 స్టార్లు అండి, 12 స్టార్లు కూడా మనం బై చేసుకోవచ్చు. అయితే డైరెక్ట్ గా నేను 5th స్టార్ బై చేస్తాను సార్, అలా అవ్వదండి. మీరు ఫస్ట్ బై చేస్తేనే సెకండ్ స్టార్ బై చేయగలరు. ఫస్ట్ సెకండ్ స్టార్ బై చేసిన తర్వాత మాత్రమే థర్డ్ స్టార్ బై చేయగలరు. అంటే ఒకదాని తర్వాత ఒకటి మీరు అప్గ్రేడ్ అవుకుంటూ వెళ్ళాలి. సో ఇలాగ మీరు 12 స్టార్లు కూడా మీరు బై చేసుకోవచ్చు అండి. ఎప్పుడు బై చేసుకోవచ్చు అంటే మీరు జాయిన్ అయిన రోజునే ఒకేసారి మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఒకేసారి బై చేయొచ్చు. ఒకేసారి మీరు ఫస్ట్ 8th స్టార్స్ వరకు, డైమండ్ వరకు ఒకేసారి బై చేయొచ్చు. ఫస్ట్ నుంచి మీరు క్రౌన్ డైమండ్ వరకు కూడా ఒకేసారి బై చేయొచ్చు, మీ ఇష్టం. ఓకేనండి. సో ఇప్పుడు మనం స్టార్స్ బై చేయడం వల్ల ఏంటంటే బెనిఫిట్, ఇప్పుడు మనం ఈ స్టార్ బై చేసాం, స్టార్ 1 బై చేసాం 300 ట్రోన్స్ తోటి, ఓకే 800 రూపీస్ అనుకోండి, 750 to 800 రూపీస్ అనుకోండి. సో ఇప్పుడు మనం దీన్ని బై చేయడం వల్ల బిజినెస్ ఏంటి, దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకేనండి, రైట్.
ఎస్, మీరు స్టార్ 1 బై చేయగానే మీ యొక్క 300 ట్రోన్స్ ఒక 100 ట్రోన్స్ 10x లోకి, ఒక 100 డైరెక్ట్ బోనస్లకి, ఒక 100 లెవర్ బోనస్లకి ఈక్వల్ గా షేర్ అయినాయి. అంటే ఏంటి, స్టార్ 1 బై చేయడం వల్ల మీకు 3 రకాల ఇన్కమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. 10x అంటే 10x ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ నేను మీకు చెప్తాను. అలాగే మీకు డైరెక్ట్ బోనస్ అంటే డైరెక్ట్ బోనస్ ఎలా వస్తుందని చెప్తాను. అలాగే లెవెల్ బోనస్, ఈ 3 రకాల ఇన్కమ్స్ ఏంటి, ఎలా వస్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఇప్పుడు 3 రకాల వాటిలోకి 3 షేర్ అవుతున్నాయి కాబట్టి మనం ఏదో ఒకటో రెండో కొని మిగతా ఆపొచ్చా, అలా ఏమైనా ఉందా, లేకపోతే ఇంకేమైనా చేయొచ్చా అంటే కనుక ఏమి లేదండి. ఇది సింగిల్ బటన్ అండి. మీరు సింగిల్ బటన్ అంటే స్టార్ 1 బై చేయగానే ఈ 3 కూడా ఈక్వల్ గా షేర్ అయిపోతాయి. హ్యాపీ అనమాట, హాయిగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ 3 రకాల బెనిఫిట్స్ ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. ఎస్, ఫస్ట్ ఇన్కమ్ ఏంటండి, 10x. 10x అంటే ఏంటంటే మనం ఏది చూడండి, ఇక్కడ స్టార్ 1 ఉంది. స్టార్ 1 ఎంత అండి, 300 ట్రోన్స్ తోటి మనం స్టార్ 1 బై చేసాం. అంటే ఎప్పుడైతే మనం స్టార్ 1 బై చేసామో ఇది ఏమవుతుందంటే 10x లోకి వెళ్ళి 10 టైమ్స్ అంటే 300 ట్రోన్స్ కాస్త 3000 ట్రోన్స్, ఒక 800 రూపాయలు అనుకోండి, 8000 రూపాయల లాగా మనకి తిరిగి వస్తుంది. అంటే ఇక్కడ మనకి ట్రోన్స్ మాత్రం ఇక్కడ చూపిస్తున్నాం. ట్రోన్స్ అంటే 300 ట్రోన్స్ అనమాట. ఇప్పుడు ₹2.30 ₹40 అరౌండ్ అలా ఉంది కదా. సో ఇది ఇప్పుడు ఈ 300 ట్రోన్స్ 10x ప్రోగ్రామ్ వచ్చే ఎలా వస్తుందంటే, 10x ప్రోగ్రామ్ ఇన్కమ్ అంటే ఏంటంటే దీనికి 10 రెట్లు రావడమే 10x. అందుకనే 10x అంటే ఇదనమాట. సరే ఎలా వస్తుంది 10x, 10 టైమ్స్ ఎందుకు వస్తుంది? 10 రెట్లు రావాలంటే అది మామూలు విషయం కాదు. 1 రెట్లు రావాలంటే మనకి పెట్టింది డబుల్ అవ్వాలంటే మనకి 7.5 years అండి. 7.5 years మనకి ఇక్కడ మనకి బ్యాంక్ లో అవుతుంది. అంటే ఒకదాని తర్వాత ఒకటి మనం పెడితే కనుక 70 ఏళ్ల ప్రాఫిట్ ప్లస్ అనమాట. 70 ఏళ్ల ప్రాఫిట్. అయితే ఇది ఎంత టైంలో వస్తుంది, ఎప్పుడు వస్తుంది, వెంటనే వచ్చే క్వశ్చన్ అది. అయితే ఇది గ్లోబల్ గా జరిగే బిజినెస్ లోంచి వస్తుంది అనమాట. ఇప్పుడు మనలాగే మీ తర్వాత నెక్స్ట్ ఇంకొక పర్సన్ జాయిన్ అయ్యాడు, ఆయన కూడా 300 ట్రోన్స్ లో వచ్చాడు. ఒక 100 ట్రోన్స్ 10x కి కేటాయించబడతాయి అతని కూడా. సో అవి ఒకరి నుంచి మీకు యాడ్ అయింది, నెక్స్ట్ పర్సన్ నుంచి కూడా మీకు ఇంకొక 100 యాడ్ అయినాయి, అలాగే థర్డ్ పర్సన్ నుంచి కూడా ఇంకొక పర్సన్ యాడ్ అవుతాయి. సో అలాగా ఒక ముగ్గురు నుంచి అలా వస్తుంటుంది అనమాట. అది ఎలా వస్తుందంటే నేను నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను. సో ఇది గ్లోబల్ గా జరిగే బిజినెస్ నుంచి మీకు వస్తుంది అనమాట. అయితే గ్లోబల్ గా ఏ కంట్రీ నుంచి అయినా సరే, అది ఆస్ట్రేలియా కావచ్చు, యుఎస్ఏ కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా కావచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే మీ తర్వాత నెక్స్ట్ జాయిన్ అయిన వ్యక్తి మీ దగ్గరికి కౌంట్ అవుతుంది అనమాట. దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది. అలాగా ఫస్ట్ ఎంతమంది జాయిన్ అయ్యారు వాళ్ళందరూ కూడా సెట్ అవుతూ, సో ఒక్కొక్కరికి సెట్ అవ్వకుంటూ 1 టైం అలా వస్తుంది. సెకండ్ టైం అనేది అప్పటి వరకు జాయిన్ అయిన వాళ్ళకి ఎందుకు వెళ్తుంది అనమాట. ప్రతి లెవెల్ కూడా ప్రతిసారి కూడా అలాగే అవుతుంది అనమాట. అది ఎలా జరుగుతుంది మనం నెక్స్ట్ స్లైడ్ లో చూపిద్దాం. సో ఇది గ్లోబల్ గా జరిగే బిజినెస్ అనేది మనకు అర్థం కావాలి. అంటే దీనికి ఎలాంటి పెర్ఫార్మెన్స్ మనం ఏం చేయాలంటే కనుక మనం అయితే ఏమి చేయడం అసలు. ప్యాకేజ్ 300 ట్రోన్స్ మనం ఫస్ట్ స్టార్ బై చేసాం కాబట్టి దీనికి 10 టైమ్స్ అనేది వస్తుంది. అది 3 months లో కానివ్వండి, 6 months లో కానివ్వండి, 1 year లో కానివ్వండి. 1 year లో వచ్చినా కూడా వండర్ఫుల్ ఇన్కమ్ అండి. 10 టైమ్స్ రావడం అంటే మామూలు విషయం కాదు. సో ఓకేనా. సో ఇదనమాట. అయితే ఇక్కడ స్టార్ 1 ఒకటే వెళుతుందా, అలా ఏం లేదండి. మీరు స్టార్ 2 బై చేయండి 600 ట్రోన్స్, అది కూడా 10x లో వెళుతుంది, 6000 ట్రోన్స్ గా వస్తుంది. స్టార్ 3, స్టార్ 4, స్టార్ 5 ఏదైనా సరే అది 10x లోకి వెళ్ళి 10 టైమ్స్ అయ్యి మీకు వస్తుంది అనమాట. ఇది ఒక వండర్ఫుల్ ఇన్కమ్ అండి. మన ఎఫర్ట్ ఎలాంటి ఎఫర్ట్ మనం పెట్టని అవసరం లేదు. సో అది బేస్డ్ ఆన్ క్రౌడ్ అనమాట, బేస్డ్ ఆన్ జాయినింగ్స్ అది. సో అది ఆటోమేటిక్ గా సిస్టమేటిక్ గా అది వచ్చేస్తూ ఉంటుంది. అలాగే మీరు జాయిన్ అయినప్పుడు కూడా అది మీ యొక్క 10x అనేది ఎవరికి ఇచ్చారనేది కూడా చాలా క్లియర్ గా ఉంటుంది. అలాగే మీకు వచ్చినప్పుడు కూడా అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా మీకు చాలా క్లియర్ గా ఉంటుందండి. సో అదంతా కూడా మీరు మీ యొక్క మన సైట్ లోకి వెళ్ళి అన్ని క్లియర్ గా మనం చూడవచ్చు అండి. సో ఇది 10x అనేది ఒక పాయింట్ మీరు అర్థం చేసుకోండి. మనం ఏదైతే ప్యాకేజ్ బై చేస్తున్నామో దానికి 10 రెట్లుగా మనకు తిరిగి వస్తుంది. మీరు 5 స్టార్లు బై చేశారు, 5 స్టార్లు కూడా 10x లో వెళ్తాయి, 5 స్టార్లు కూడా 10 టైమ్స్ వస్తాయి. అలాగే మీరు 12 స్టార్లు కూడా బై చేశారు, 12 స్టార్లు కూడా 10x లోకి వెళ్తాయి, 12 కూడా 10 టైమ్స్ మీకు వస్తాయి. వెరీ క్లియర్ అండి. ఓకేనండి. సో ఇప్పుడు ఎలా వస్తుందనేది చిన్న ఇమేజ్ లో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ ఉన్నారు, మీ తర్వాత వచ్చిన ముగ్గురు నుంచి 100 చెప్పిన ముగ్గురు నుంచి 300 వస్తాయి. అయితే 200 మాత్రమే మీకు ప్రాఫిట్ అవుతుందండి. ఒక 100 మాత్రం అక్కడ 2 ఉంది కదా, అది సెకండ్ రీబర్త్ తీసుకొస్తుంది. ఆ సెకండ్ రీబర్త్ కూడా మళ్ళీ 3 రెట్లు సంపాదిస్తుంది, ఎర్న్ చేస్తుంది. ఆ 3లో 2 మళ్ళీ ప్రాఫిట్ అండి. ఆ 3ది మళ్ళీ థర్డ్ రీబర్త్ గా వెళుతుంది, 3వ రీబర్త్ వస్తుంది అన్నమాట. సో ఇలాగ మీకు 15 సార్లు జరుగుతుందండి. అంటే ప్రతిసారి కూడా 3 వస్తాయి, 2 ప్రాఫిట్ అనమాట. ఆ 3వది మళ్ళీ రీబర్త్ తీసుకొస్తూ ఉంటుంది అనమాట. అలా జరగడం వల్ల ఏమవుతుందంటే 15 సార్లు ఇలా రావడం వల్ల 15 రేళ్ళు 30 వందలు అనమాట, 3000 ట్రోన్స్.
అంటే 300 డ్రోన్స్ కి 3000 డ్రోన్స్ మనకు వచ్చాయి. 3000 డ్రోన్స్ మనకు వచ్చాయి. సో ఇక్కడ ఇలాగ మన ఏ ప్యాకేజ్ అయినా సరే ఇలాగే వస్తున్నాడు. ఇది ఒక బ్యూటిఫుల్ ఇన్కమ్. మన ఎఫర్ట్ తో సంబంధం లేకుండా వచ్చే ఇన్కమ్ అనమాట. అంటే డ్రోన్జీ బిజినెస్ మీరు స్టార్ట్ చేశారంటే మీరు ఏదైతే ప్యాకేజీలు బై చేశారో ఆ ప్యాకేజీలు 10 టైమ్స్ అనేది మీకు కన్ఫర్మ్ 100% మీకు వస్తాయి. అది 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, 1 నెలలు కావచ్చు, ఎంత టైం పట్టొచ్చండి. సో మొత్తానికి 10 టైమ్స్ అనేది మీకు రావడం అనేది కన్ఫర్మ్ పక్కా. ఓకేనండి. సో ఇది 10x ఇన్కమ్ అండి. ఎలా అనిపించిందండి? అంటే మన ఎఫర్ట్ తోటి మన యొక్క ఎలాంటి ఇది లేకుండా ఓన్లీ మనం ఒక ప్యాకేజ్ బై చేసాం. సో తద్వారా వచ్చే ఇన్కమ్ అనమాట ఇది. ఓకే, ఇది ఒక బ్యూటిఫుల్ ఇన్కమ్ అండి. అంటే మార్కెటింగ్ చేస్తున్న పర్సన్ కి ఒక గ్యారంటీ ఇన్కమ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒక గ్యారంటీగా మనకు ఒక 10 టైమ్స్ వస్తుంది అనేది ఫిక్స్ అయిపోయింది ఇక్కడ, క్లియర్. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ ఇన్కమ్కి వెళ్దాం. సెకండ్ ఇన్కమ్ ఏంటండి? డైరెక్ట్ బోనస్. డైరెక్ట్ బోనస్ అనేది ఎలా వస్తుందో ఇది ఒక బ్యూటిఫుల్ ఇన్కమ్ అండి. ఇది చాలా అంటే లీడరు చాలా యాక్టివ్ ఉంటాడు ఈ ఇన్కమ్ వల్ల. ఎందుకంటే ఇది చాలా ఎక్కువ సార్లు ఇది మన చేతిలో ఉంటుంది. ఏదైనా ఇప్పుడు 2 ఇన్కమ్స్ కూడా, ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే 2 ఇన్కమ్స్ కూడా కంప్లీట్ గా మన చేతిలో ఉంటుంది అనమాట. స్మార్ట్ గా సింపుల్ వర్క్ చేసుకుంటే ఒక బ్యూటిఫుల్ ఇన్కమ్ అనేది దీంట్లో ఎర్న్ చేయొచ్చండి. ఓకే, డైరెక్ట్ బోనస్ అనేది ఏంటని ఇప్పుడు మనం చూద్దాం. రైట్, చూడండి ఇక్కడ మీరు కనిపిస్తున్నారు. ఇక్కడ మీరు అనుకోండి, మీరు ఒక పర్సన్ మీరు జాయిన్ చేశారు అంటే ఈ బిజినెస్ గురించి కంప్లీట్ గా అర్థమయ్యేలా చేసి, ఇది ఒక ఫ్యూచర్ బిజినెస్ అంటే డ్రోన్ బేస్డ్ గా ఉంది కాబట్టి డ్రోన్స్ ఎర్న్ చేయొచ్చు కాబట్టి, సో ఇది మీకు ఆ స్మార్ట్ కాంట్రాక్ట్ గురించి క్లారిటీగా ఆయనకి అర్థమయ్యేలా చేశారు. ఇప్పుడు ఈయన ఏం చేశారంటే ఆయన ఒక ప్యాకేజ్ Star1 బై చేసి ఏమండి స్టార్ట్ చేశారన్నమాట 300 డ్రోన్స్ తోటి. అయితే ఎప్పుడైతే ఆయన Star1 బై చేశాడో 300 డ్రోన్స్ తోటి ఎప్పుడైతే Star1 తో బై చేశాడో ఏమండి ఆయన నుంచి మీకు ఒక 100 డ్రోన్స్ మీకు రిఫరల్ గా వస్తాయి. ఇప్పటి వరకు మీరు ఏ ప్రోడక్ట్ బేస్ లో చేసినా, ఏ సర్వీస్ బేస్ లో చేసినా మీకు ఒక రిఫరల్ వస్తుంది కదా. సో ఆ మాదిరిగా అనమాట. ఇప్పుడు మీకు ఫస్ట్ స్టార్ బై చేయగానే ఒక 100 డ్రోన్స్ మీకు వచ్చాయి. అంటే 100 అంటే ఏంటి? 300 ఒక 100 అంటే డైరెక్ట్ బోనస్ ఒక 100 కేటాయించబడుతుంది కదా. ఆ 100 అనేది మీకు మీరే డైరెక్ట్ ఉన్నారు కాబట్టి మీకు ఒక 100 డ్రోన్స్ వచ్చాయి. సూపర్, బాగుంది. అయితే ఇప్పుడు ఇదే వ్యక్తి అప్గ్రేడ్ అయ్యారు. సెకండ్ స్టార్ కూడా అప్గ్రేడ్ చేసుకున్నారు. సెకండ్ స్టార్ అప్గ్రేడ్ చేసుకోగానే సెకండ్ స్టార్ ఎంత అండి? 600 డ్రోన్స్. ఈ 600 డ్రోన్స్ లో కూడా 3 భాగాలకి చేస్తే కనుక 200 డ్రోన్స్ మళ్ళీ మీకు రిఫరల్ వచ్చింది. ఎంత బ్యూటిఫుల్ గా ఉంచండి. ఇక్కడ ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే Star1 కన్నప్పుడు రిఫరల్ రావడం కాదండి, ఈయన Star2 కొన్నా కూడా మీకు దాంట్లో 3 భాగాలు ఒక భాగం 33% మీకు వచ్చేసింది. ఇప్పుడు ఈయన Star3 కూడా బై చేశారు 1500 డ్రోన్స్ తోటి. అంటే 3 భాగాలు ఒక భాగం అంటే 500 డ్రోన్స్ మీకు వచ్చాయి. ఓకేనండి. సో ఈయన Star4, Star5, Star6 ఒక మొత్తం 12 సార్లు బై చేశాడు. అంటే ఎంత వచ్చినట్టండి? మొత్తం 3,30,000 డ్రోన్స్ అండి. అంటే అప్రాక్స్ 7 lakhs రూపీస్. అంటే ఒక్క పర్సన్ కి బిజినెస్ ని మనం కరెక్ట్ గా అర్థమయ్యేలా చేయగలిగామంటే ఈయన 12 స్టార్లు బై చేశారంటే 7 లక్షల రూపాయలు, 7 లక్షల ప్లస్ మీరు ఇన్కమ్ అనేది మీరు ఎర్న్ చేయగలుగుతున్నారు. అంటే 3,30,000 డ్రోన్స్ మీకు ఒక్క పర్సన్ నుంచి వస్తుంది. అంటే ఆ ఒక్క పర్సన్ కి మీరు బిజినెస్ అర్థమయ్యేలా చేశారంటే ఇదండి. అంటే ఒక్క పర్సన్ మనం బిజినెస్ లో అర్థమయ్యేలా చేసామంటే ఎలా వస్తుందంటే ఇలాగ మనం ఎంతమందిని మనం జాయిన్ చేయొచ్చు. మీకు మనకు డైరెక్ట్ గా ఎంతమందిని మనం జాయిన్ చేసుకోవచ్చు. 2, 3, 4, 5, 10, 20, 30, 50 మీ ఇష్టం అండి. మీరు సర్వీస్ అంటే సర్వీస్ ఈజీగా ఇవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు అంతా కూడా టెక్నాలజీ బేస్కుందా రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఏమంటే ఇక్కడ అంతా కూడా మనం రోజు ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్ జరిగితేనే ఎక్కువ బిజినెస్ అండి. సో అందుకే ఇప్పుడు మనం మార్నింగ్ కూడా స్టార్ట్ చేసాం. ఇప్పుడు మనం మార్నింగ్ ఖాళీగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ మనకి దీంట్లోకి వస్తున్నారు. సో అలాగే నైట్ 9 PM ఇంకా సో అది కూడా ప్రోగ్రామ్ ఉంది. 2 కూడా చాలా ఎఫెక్టివ్ గా జరుగుతాయి అనమాట రెగ్యులర్ గా. సో ఇక్కడ మనం ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలంటే ఒక మీటింగ్ హాల్ అవన్నీ తీసుకుని అక్కడికి అందరూ రావాలనేది చాలా రేర్ గా జరుగుతుంది అనమాట. అంత ఎఫెక్టివ్ గా చేయలేం. కానీ జూమ్ మీటింగ్ లో రెగ్యులర్ గా మొబైల్ ఫోన్ లో మనం చేసుకోవచ్చు. బిజినెస్ కూడా మొబైల్ ఫోన్ లో చేసుకోవచ్చు అండి. ఇన్వైట్ చేయడం కూడా జూమ్ లోకి ఇన్వైట్ చేసుకోవచ్చు. అలాగే యాప్ ద్వారా మనం ఈ బిజినెస్ కూడా అంతే ఎఫెక్టివ్ గా మనం చేసుకోవచ్చు అండి. సో ఇలాగ మనం ఎంతమంది అనేసి మనం స్పాన్సర్ చేసుకోవచ్చు. సర్వీస్ అనేది ఇంకా మనం బాగా చేయొచ్చు అండి. సో ఇది ఒక్క పర్సన్ బిజినెస్ అర్థం చేసుకుంటే ఎలా ఉంది. సో ఇలాగ మనం ఎంతమంది మనం రిఫర్ చేయొచ్చు అండి. సో ఇది డైరెక్ట్ బోనస్ అనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఒక 6గురికి రిఫర్ చేశారు. ఈ 6గురు కూడా అందరూ ఒకేలాగా చేయాలని లేదు. ఒక ఆయన చూడండి ఇక్కడ మీకు Star1 బై చేశాడు అంటే 100 డ్రోన్స్ వచ్చాయి. ఇంకొక ఆయన డైమండ్ వరకు అప్గ్రేడ్ అయ్యారు అంటే మీకు 17,000 డ్రోన్స్ వచ్చాయి. ఇంకొక ఆయన 5 స్టార్ బై చేశాడు 3,000 డ్రోన్స్ వచ్చాయి. ఇంకొక ఆయన బ్లూ డైమండ్ అండి 37,000 డ్రోన్స్ వచ్చాయి. అలాగే ఇంకొక ఆయన రాయల్ డైమండ్ అయ్యారండి 1,80,000. ఇంకొక ఆయన అయితే క్రౌన్ డైమండ్ వరకు అప్గ్రేడ్ అయ్యారండి 3,30,000 డ్రోన్స్ వచ్చాయి. చూసారా 6 రకాలు. సో ఎలా అయినా ఎఫర్ట్ పెట్టినామండి. అంటే కొంతమంది
పార్ట్ టైం చేస్తారు, కొంతమంది ఫుల్ టైం చేస్తారు, కొంతమంది అండ్ హౌస్ వైఫ్గా ఉంటారు, కొంతమంది రకరకాలుగా ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క టైం బట్టి వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇది ఒక వండర్ఫుల్ బ్యూటిఫుల్ సిస్టమ్ అనమాట. ఓకేనండి. సో ఇది డైరెక్ట్ బోనస్ అండి. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్గా వచ్చామండి లెవెల్ బోనస్. లెవెల్ బోనస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మీ డ్రీమ్ ఎంత పెద్దదైనా నిజంగా ఒక మంచి ఫైనాన్షియల్ పొజిషన్ మనం చూడాలంటే కనుక దిస్ ఇస్ ద బెస్ట్ అండి టోన్జీ బిజినెస్ అనేది. దాంట్లో వెరీ పవర్ఫుల్ అండి లెవెల్ బోనస్. ఎందుకు నేను ఎంత గట్టిగా చెప్తున్నానంటే ఒక్కసారి ఈ యొక్క ఇన్కమ్ ఏంటి, దీంట్లో ఇది అసలు ఏం వస్తుంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకేనండి. లెవెల్ బోనస్ అనేది ఇప్పుడు మన థర్డ్ ఇన్కమ్ లోకి వచ్చాం. అంటే టోన్జీ బిజినెస్ 3 ఇన్కమ్స్ 10x అనేది మన పెర్ఫార్మెన్స్ తో సంబంధం లేకుండా 10 టైమ్స్ వస్తుంది. సో బేస్డ్ ఆన్ జాయినింగ్స్ అండి, వరల్డ్ వైడ్ గా గ్లోబల్ పూల్ అంటాం, ఆటో పూల్ అంటాం, ఏదైనా అనుకోండి. ఓకే, సో అది ఫస్ట్ ఇన్కమ్. రెండోది డైరెక్ట్ బోనస్. అంటే మీరు ఎంతమంది అయితే మీరు రిఫర్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏ లెవెల్ అప్గ్రేడ్ అయినా కూడా 33% అంటే 3వ వంతు అనేది మీకు రిఫరల్ గా వస్తుంటుంది. అది డైరెక్ట్ బోనస్. అలాగే 3వ ఇన్కమ్ లెవెల్ బోనస్ అండి. వెరీ వెరీ బిగ్ ఇన్కమ్ అనేది దీంట్లో మనం చూడొచ్చు. ఇది ఒక వాషన్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటున్నానంటే మీరు ఒక చెంచా పట్టుకెళ్తే కనుక చెంచా నీళ్ళు తెచ్చుకోవచ్చు ఏమండి. అలాగే మీరు ఒక గ్లాస్ పట్టుకెళ్తే ఒక గ్లాస్ నీళ్ళు తెచ్చుకోవచ్చు, ఒక బకెట్ పట్టుకెళ్తే ఒక బకెట్ నీళ్ళు తీసుకోవచ్చు. అదే మీకు ఈ బిజినెస్ ని ఇప్పుడు నేను చెప్పేది కరెక్ట్ గా విని కరెక్ట్ గా మీరు ఏమంటే సబ్ కాన్షియస్ మైండ్ లో కనుక మీరు ఎక్కించుకున్నారంటే మీరు ఒక పెద్ద బోర్ వేసుకుని 24 hours మీరు తోడొచ్చండి. సో అలాంటి లెవెల్ బోనసే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అది నేను మీకు క్లారిటీ ఇస్తానండి. ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ ఉన్నారు, మీరు ఒక పర్సన్ ని జాయిన్ చేశారు అంటే ఆయన మీకు ఏ లెవెల్ ఉంటారండి? ఫస్ట్ లెవెల్లో ఉంటారు. ఇప్పుడు ఆయన జాయిన్ చేసే వ్యక్తి మీకు ఏ లెవెల్ ఉంటాడు? ఆయన కింద ఉంటాడు. కాబట్టి ఆయన మీకు చూడండి, మీరు ఇక్కడ ఉన్నారు కదా, మీ దగ్గర నుంచి ఈయన సెకండ్ లెవెల్ ఉన్నాడు కాబట్టి లెవెల్ 2లో ఉన్నారు కాబట్టి ఈయన మీకు సెకండ్ లెవెల్లో ఉన్నారు. అలాగే ఆయన జాయిన్ చేసే వ్యక్తి థర్డ్ లెవెల్లో ఉంటాడు. మీకు ఆయన జాయిన్ చేసే వ్యక్తి మీకు 4th లెవెల్లో ఉంటాడు. ఆయన జాయిన్ చేసే వ్యక్తి మీకు 1st లెవెల్లో ఉంటాడు. అలాగే ఒకరి కింద ఒకళ్ళు 12 మంది వరకు కూడా సో ఇక్కడ మీకు ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ మీకు 12వ వ్యక్తి ఉన్నారు చూసారా? సో ఈయన 12 లెవెల్లో ఉన్నాడు ఈయన. ఓకే, ఇప్పుడు లెవెల్ బోనస్ అనేది ఎలా వస్తుంది? లెవెల్ బోనస్ అనేది ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనండి. ఇప్పుడు మీకు ఫస్ట్ లెవెల్ నుంచి మీకు ఇన్కమ్ రావాలంటే ఫస్ట్ లెవెల్ మీరు ఎంతమంది ఉంటారు అనేది తర్వాత చూద్దాం. కానీ ఫస్ట్ లెవెల్ ఒక పర్సన్ ఉన్నారనుకోండి, ఇప్పుడు ఈ పర్సన్ నుంచి మీకు ఇన్కమ్ రావాలంటే ఏం జరగాలండి? ఈయన ఫస్ట్ స్టార్ బై చేసినప్పుడు మీకు వస్తుంది లెవెల్ బోనస్ అంటే. చూడండి, ఫస్ట్ స్టార్ ఎంత? 300 crores, దాంట్లో 100 crores మీకు వచ్చాయి. 33%. 3 ఇన్కమ్లు కూడా 3 భాగాలు ఒక భాగం అండి, 33% చెప్పిన ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు చూడండి, లెవెల్ 2లో ఉన్నాడు ఒక పర్సన్, అంటే మీకు లెవెల్ 2లో ఉన్నాడు, మీ దగ్గర నుంచి 2వ లెవెల్లో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ లెవెల్ 2 దగ్గర నుంచి ఇన్కమ్ రావాలంటే ఏం జరగాలి? లెవెల్ 2 వ్యక్తి 2 స్టార్ బై చేయాలి. ఎప్పుడైతే సెకండ్ స్టార్ బై చేశాడో 600 crores తోటి దాంట్లో నుంచి 200 crores మీకు వచ్చాయి. అంటే ఆయన ఫస్ట్ స్టార్ బై చేసినప్పుడు ఎవరికి వెళ్ళాయి? ఆయన పైన ఉన్న ఫస్ట్ లెవెల్ ఆయనకి వెళ్ళింది. ఇప్పుడు మీకు అర్థమైపోయింది, థర్డ్ లెవెల్ నుంచి మీకు ఇన్కమ్ రావాలంటే ఈయన థర్డ్ స్టార్ బై చేయాలి. అంటే ఫస్ట్ స్టార్ సెకండ్ స్టార్ కొన్నప్పుడు మీకు రాదు, ఓన్లీ థర్డ్ స్టార్ కొన్నప్పుడు వస్తుంది. థర్డ్ స్టార్ 1500 crores అండి. 1500 crores కి 33% అంటే 500 crores. 500 crores మీకు వచ్చాయి. అలాగే 4th లెవెల్ నుంచి 4 స్టార్, 5th లెవెల్ నుంచి 5th స్టార్, 6th లెవెల్ నుంచి 6 స్టార్. సో ఇలాగ మీకు 12 లెవెల్ నుంచి మీకు ఇన్కమ్ రావాలి అంటే కనుక, ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు ఇన్కమ్ రావాలంటే కనుక ఏమంటే ఈయన ఏ లెవెల్ బై చేసి ఉండాలండి? 12వ స్టార్ బై చేసి ఉండాలి, అంటే క్రౌన్ డైమండ్ బై చేసి ఉండాలి. అంటే ఈ దగ్గర నుంచి ఎంత వస్తుందండి? ఏమంటే ఈ దగ్గర నుంచి ఎప్పుడో వస్తుంది కదా. మనకి ఏంటి అంటే కనుక మీకు ఫస్ట్ లెవెల్ ఆయన దగ్గర నుంచి 100 వచ్చాయి, కానీ 12 లెవెల్ దగ్గర నుంచి మీకు ఎన్ని వచ్చాయండి? 1,50,000 crores వచ్చాయి 12 లెవెల్ నుంచి. అంటే లేట్ గా వచ్చిన అదిరిపోయే ఇన్కమ్ అన్నమాట ఇది. ఓకేనండి. సో 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 వస్తాయా? రావు, ఓన్లీ 12 మాత్రమే వచ్చింది. సో ఇది లెవెల్ బోనస్ అనమాట. సార్ దీంట్లో వాష్ అనేది, దీంట్లో ఇంకా కెరీర్ ఏదైనా అనుకోవద్దండి. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో నేను క్లారిటీ ఇస్తాను. ఓకేనా? రైట్, లెవెల్ బోనస్ అనేది ఎలా వస్తుందని మీకు అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇక్కడ మీకు లెవెల్స్ కనిపిస్తున్నాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 ఇక్కడ మనకి 12 లెవెల్స్ ఉన్నాయి. రైట్, ఇప్పుడు లెవెల్ 1 ఎంత అంటే దీని ప్రైస్ ఎంత? ప్యాకేజ్ కాస్ట్ 300. ఫస్ట్ స్టార్ ఎంత అండి? 300 కదా. సెకండ్ స్టార్ 600, థర్డ్ స్టార్ 1500, 4th స్టార్ 2400. సో ఇలాగ మీకు ప్యాకేజ్ కాస్ట్ కూడా మీకు ఆల్రెడీ ముందే తెలుసు. ఓకే, క్లియర్. ఇప్పుడు లెవెల్ బోనస్ లో ఉన్న ఇక్కడ మల్టీప్లై పవర్ చూడండి. ఇక్కడ మనం దీన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలండి. అంటే కాంపౌండింగ్ పవర్ ఏదైతే ఉందో దాన్ని మనకి ఒక 8వ వింతగా మనకి అభివర్ణించారండి చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు.
అవునా కదా? సో ఇప్పుడైనా సరే మన యొక్క టైం ఎప్పుడైతే మనం మల్టిప్లై చేసుకోగలుగుతామో మన మనీ కూడా అలాగే పెరుగుతుందన్నమాట. అంటే టైం మల్టిప్లై చేసుకోవాలంటే భగవంతుడు అందరికి 24 గంటలే టైం ఇచ్చారు. కానీ మీరు ఒక 100 మంది టీం కలిగి ఉన్నారు. ఒక్కొక్కడు 1 అవర్ కేటాయించిన 100 గంటల పని మీకొస్తుంది. అవునా అండి? సో అది ఎంత ఎఫెక్టివ్, అది మనం ఓన్లీ థియరిటికల్ గానే మనం చూసామండి. ప్రాక్టికల్ గా చూడాలంటే ఇలాంటి సిస్టమ్ లో మనం పనిచేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, అది అసలు అలాంటి కాంపౌండింగ్ పవర్ ఇక్కడ పనిచేస్తుందండి. అందుకే ఇక్కడ మనం చాలా ఫాస్ట్ గా కరోడ్పతి అవ్వడానికి కారణం ఏంటంటే అలాంటి పవర్ ఉంది కాబట్టి. అయితే అలాంటి పవర్ దగ్గర మానేసి కేవలం మనం ఒక 10x కోసం వెయిట్ చేయడం, లేదా జస్ట్ చిన్న చిన్నగా ఆలోచించడం అది కరెక్ట్ కాదనమాట. సో ఇక్కడ ఆ పవర్ ఎక్కడైతే, కాంపౌండింగ్ పవర్ ఎక్కడైతే పనిచేస్తుందో దాని మీద మనం ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే అది అల్టిమేట్ కాబట్టి. సో ఇక్కడ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 2 పార్ట్నర్స్ అని ఉంది. ఇక్కడ మన కాంపౌండింగ్ పవర్ లో మనకి ఎలా వస్తుంది ఇక్కడ చూడండి, ఒకసారి చూద్దాం. ఒక ఇద్దరు పర్సన్స్ ని మీరు బిజినెస్ ని కరెక్ట్ గా అర్థమయ్యేలాగా చేసి బిజినెస్ లో తీసుకొచ్చారు. వాళ్ళ స్టార్ 1 బై చేశారు. అంటే 300 డ్రోన్స్ తోటి అండి, ఇద్దరు కూడా 300 తోటి స్టార్ట్ చేశారండి. ఒక్కొక్క నుంచి 100 చెప్పిన మీకు 200 డ్రోన్స్ మీకు వచ్చాయి. సూపర్ కదా? ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆ ఇద్దరు కూడా మీకు లాగానే ఇద్దరు చెప్పిన వాళ్ళు కూడా ఒక 2 టీమ్స్ ని క్రియేట్ చేశారు. అంటే నలుగురు వచ్చారు. అంటే ఈ నలుగురు మీకు ఎక్కడ ఏ లెవెల్లో ఉన్నారు? సెకండ్ లెవెల్లో ఉన్నారు, లెవెల్ 2 లో ఉన్నారు. అంటే వీళ్ళ దగ్గర నుంచి ఇన్కమ్ రావాలంటే ఏం జరగాలి? లెవెల్ 2 బై చేసినప్పుడు మీకు వస్తుంది. లెవెల్ 2 ఎంత అండి? 600 డ్రోన్స్. 600 డ్రోన్స్ లో 200 డ్రోన్స్ వస్తాయి కాబట్టి 33%, అంటే 200 ఇంటూ 4 అంటే 800 డ్రోన్స్ మీకు వచ్చాయి. ఈ లెక్క ప్రకారంగా మనం వెళితే ఇప్పుడు నలుగురు ఇద్దరు అంటే 8 మంది, 8 అంటే 16, 32, 64, 108, 256, 512, 1024, 248, 2048, 4096. 4096 మంది అంటే 12 లెవెల్కి వెళ్ళేటప్పటికి జస్ట్ 4000 ప్లస్ అండి, 4100 అనుకోండి. అంటే ఒక చిన్న టీం, అంటే ఇలా ఒక సిస్టమేటిక్ ఒక ఇద్దరు. ఇక్కడ మీకు ఎంతమంది తెలుసు? ఈ 4000 మంది మీకు తెలుసా? తెలీదు. అంతెందుకు, అసలు ఈ నలుగురు తెలుసా? తెలీదు. కేవలం మీరు ఇద్దరిని మాత్రమే మీరు పరిచయం చేశారు. వాళ్ళ ద్వారా ఎక్కడెక్కడికి వెళ్ళింది. అది తెలంగాణనా, లేకపోతే ఆంధ్రానా, లేకపోతే కర్ణాటకనా, తమిళనాడు, ఎక్కడైనా అలా మొత్తం ఇండియా అంతా వెళ్ళిందంటే ఇండియా నుంచి అబ్రాడ్ బయటకు కూడా వెళ్ళిపోయాయి, బయట కంట్రీస్ కూడా వెళ్ళిపోవచ్చు. సో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. సో ఎప్పుడైతే మీకు ఒక 12 లెవెల్కి ఇలా వెళ్ళిందో, అంటే ఒకసారి ఇదే కాల్కులేషన్ ప్రకారంగా ఇన్కమ్స్ కూడా మనకి ఏ లెవెల్ వాళ్ళు ఆ లెవెల్ బై చేసినప్పుడు ఎలాంటి ఇన్కమ్స్ వస్తున్నాయి ఒకసారి చూద్దామా. మనం ఇద్దరు కూడా స్టార్ 1 బై చేసినప్పుడు 200 డ్రోన్స్ వచ్చాయి. అలాగే లెవెల్ 2 లో నలుగురు కూడా స్టార్ 2 బై చేసినప్పుడు 800 డ్రోన్స్ వచ్చాయి. అలాగే లెవెల్ 3 లో 8 మంది కూడా 1500 డ్రోన్స్ తోటి స్టార్ 3 బై చేసినప్పుడు 500 చెప్పిన 4000 డ్రోన్స్ వచ్చాయి. సో ఇలాగ మనకి టోటల్ డ్రోన్స్ ఎన్ని వస్తాయి తెలుసా అండి? అసలు ఇది చాలా అద్భుతం అనమాట. అంటే ఇక్కడ పవర్ అనేది, ఇక్కడ చూడండి కాంపౌండింగ్ పవర్ అనేది ఎలా పనిచేస్తుంది చూడండి. 86,90,54,600 డ్రోన్స్. 86 కోట్లు అంటే 86,90,00,000 అంటే ఆల్మోస్ట్ 87 కోట్లు అండి. పోనీ అన్ని కలుపుకుని 100 కోట్లు అనుకోండి. 100 crores డ్రోన్స్ వచ్చినాయి అంటే అది చిన్న బిజినెస్, పెద్ద బిజినెస్? 100 crores అండి, 100 కోట్ల డ్రోన్స్. అంటే ఒక డ్రోన్ కాస్ట్ ₹2.40, 50, ఇంకా పెరగొచ్చు అప్పటికి. ఇంకా ఇప్పుడు ఇదంతా జరగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంకా పెరగొచ్చు. కొన్ని ₹2 వేసుకుందాం. 100 crores డ్రోన్స్ అంటే 200 కోట్ల రూపాయలు. ఓకే, ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ గా ఇలాగే జరిగితే వచ్చే ఇన్కమ్ అండి ఇది, అవునా? సో ఇలాగే జరగవచ్చా? లేదంటే కొంతమందికి సార్ అది కాదండి, దీంట్లో కొంత పర్సంటేజ్ మనం ఒక 60%, 70% మనం అవుతామండి, 100% అవ్వలేం కదా. ఓకే, నేను 60-70 గురించి మాట్లాడలే. 50% అంటే 200 కోట్లు కాదు, 100 కోట్లు అయితే ఓకే, చాలా మంది ఇచ్చేవచ్చు, అవునా కదా? ఎక్కువ మంది ఇచ్చేవచ్చు. పోనీ 50% కదండి, 25%. అప్పుడు ఎంత అండి? 50 కోట్లు. అది అవుతుందా? అప్పుడు ఇంకా ఎక్కువ మంది, దాంట్లో డౌటే లేదు. కాదండి, 10% అయినా 20 కోట్లు అండి. కనీసం 99% మీరు ఫెయిల్ అయ్యి ఒకే ఒక 1% అండి, అంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే 1% ఎఫర్ట్ పెట్టినట్టే. ఎందుకంటే 1% సక్సెస్ అయినా కూడా మీ బ్యాంక్ బ్యాలెన్స్ 2 crores అండి. 2 crores, 2 కోట్లు. అంటే ఎంత పవర్ఫుల్ గా ఉంది, ఎంత ఎఫెక్టివ్ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలండి. ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనండి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ సరే ఇప్పుడు ఫస్ట్ వాళ్ళకే వస్తుంది, తర్వాత వాళ్ళకి రాదు. అసలు ఇది ఆ క్వశ్చనే రాంగ్ అండి. ఎందుకు రాంగ్ అంటానంటే ఇక్కడ చూడండి, మీరు ఇద్దరితో స్టార్ట్ చేయండి. మీ టీంలో 4000 మంది ఎప్పుడైతే మీకు 12 లెవెల్కి తీసుకెళ్లారో, 4000 మంది మీరు ఎప్పుడైతే వచ్చారో, ఇప్పుడు 12 లెవెల్కి అప్గ్రేడ్ అయ్యారో, మీ ఇన్కమ్ ఇదండి.
మీరు ఇప్పుడు చేయండి, 6 నెలల తర్వాత రండి, 1 ఇయర్ తర్వాత రండి, 10 ఇయర్స్ తర్వాత రండి. 10 ఇయర్స్ తర్వాత వచ్చిన మీకు టీం 4,000 మంది ఎప్పుడైతే మీకు 12 లెవెల్ ఉన్నారో మీకు 2,000 కోట్లు మీరు ఎర్న్ చేసినట్టే. సారీ, 200 కోట్లు మీరు ఎర్న్ చేసినట్టే. ఓకేనండి. సో ఇది ఎంత ఎఫెక్టివ్ కాన్సెప్ట్ అనమాట, ఎంత ఎఫెక్టివ్ సిస్టమ్. అయితే ఇక్కడ స్టార్ట్ చేయడం ఎంత అండి, ఒక 800తో కూడా మొదలు పెట్టవచ్చు. మనం రిఫర్ చేస్తూ వచ్చిన దాంతో మనం అప్గ్రేడ్ అవ్వకుండా, మన టీం కంటే ముందుగా మనం అప్గ్రేడ్ అవ్వకుంటూ వెళుతున్నామంటే కనుక, సో ఇది ప్రతిదీ కూడా మనం ఇచ్చి అవ్వకుంటూ వెళ్తామండి. సేదని ఒక స్టెప్ 12 స్టెప్లు అండి, 12 స్టెప్లుగా మనం వెళ్ళామంటే సో ఇది మనం ఇంత అమౌంట్ అనేది మనం ఎర్న్ చేయొచ్చండి. కానీ ఇక్కడ పక్కన ఇంకొక టేబుల్ కనిపిస్తుంది చూడండి, ఎగ్జాంపుల్ 3 పార్ట్నర్స్. సార్ నేను ఇద్దరు అనేది చాలా ఈజీ సార్, ఎందుకంటే ఇన్కమ్ కావాలి, ఏదైనా బిజినెస్ పెట్టాలి. ఫారెన్ నుంచి ఆల్రెడీ కోవిడ్ కారణంగా అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా అక్కడి నుంచి వచ్చేసి ఆల్రెడీ సొంత ఊర్లకు వచ్చేసి ఉన్నారు. ఏదో ఒక వ్యాపారం చేయాలని అంటున్నారు, కనీసం లక్షల్లోనే పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేయాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఒక ఇద్దరిని గురించి పెద్ద విషయం, నేను ముగ్గురుతో వెళ్ళాలనుకున్నాను, కనీసం ముగ్గురుతో నేను వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటే కనుక ఇది 3 మ్యాట్రిక్స్ అనమాట. ముగ్గురు చెప్పిన వాళ్ళు టీమ్ ని ఫామ్ చేస్తారనుకోండి, 9 మెంబర్స్ సెకండ్ లెవెల్లో, అవును కదా. సో థర్డ్ లెవెల్కి వచ్చేటప్పటికి 27 మంది, ఫోర్త్ లెవెల్కి వచ్చేటప్పటికి 81 మంది, 243, 729. సో ఇలాగే టీం పెరిగిందంటే ఒక 3 మ్యాట్రిక్స్ లో వెళ్తే కనుక ఇక్కడ చూడండి 9,960 కోట్ల 45,600 ట్రోన్స్, అంటే ఆల్మోస్ట్ 10,000 కోట్ల ట్రోన్స్, అంటే 20,000 కోట్ల రూపాయలు. అంటే చిన్న ఒక్క నెంబర్ పెరిగిందంటే కానీ ఇక్కడ 20,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ లో ఉంటున్నాం. అంటే దీంట్లో కూడా మనం 1% అనుకున్నా కూడా అసలు మైండ్ బ్లోయింగ్ ఇన్కమ్ అనమాట. అంటే మనం ఎక్కడ పనిచేయాలి అంటే ఇక్కడ పవర్ ఎక్కడ ఉంది అంటే కనుక ఈ సిస్టమ్ మొత్తంలో లెవెల్ బోనస్ లో ఉంది. అంటే ఇక్కడ సరిగ్గా మనం ప్లాన్ చేసి ఏంటంటే ఇక్కడ 100% వెళ్ళాలని అంటలేదు, ఎంత పర్సెంట్ అనుకుంటారా మీ ఇష్టం, కానీ ఎంత తక్కువ పర్సెంట్ 1% అనుకున్నా కూడా మీరు అద్భుతాలు క్రియేట్ చేస్తున్నారు. సో మీ లైఫ్ లో ఏదైతే డ్రీమ్స్ ఉన్నా అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతున్నాయి. వెరీ క్లియర్ అండి అదనమాట. సో ఇది ఇక్కడ ఉన్న పవర్ అనమాట అండి ట్రోంచి బిజినెస్ లో. ఇది మనం అర్థం చేసుకుందాం. ఓకే, ఫైనల్ గా మనం చూద్దామండి. ఇప్పుడు ఆల్రెడీ మనం 3 ఇన్కమ్స్ గురించి క్లియర్ గా తెలుసుకున్నాం. ఫస్ట్ ది 10x, మన పర్ఫార్మెన్స్ తోటి ఎలాంటి దాంతో సంబంధం లేకుండా 10 టైమ్స్ వస్తుంది. అది బేస్డ్ ఆన్ జాయినింగ్స్ క్రౌడ్ మీద ఉంటుంది అనమాట. కాబట్టి సో అది 10x అనేది వస్తుంది. సెకండ్ ఇన్కమ్ లెవెల్ డైరెక్ట్ బోనస్, మనం ఎవరినైతే రిఫర్ చేస్తున్నామో, ఎలాంటి పర్సన్స్ ని మన బిజినెస్ లో తీసుకొస్తున్నాం, ఎలాంటి పర్సన్స్ అయితే మన బిజినెస్ లో ఈ బిజినెస్ లో మనకి పార్ట్నర్ అయితే కరెక్ట్ గా ఉంటారనుకుంటున్నాం, అలాంటి వాళ్ళతో మనం కాంటాక్ట్ అయ్యి అలాంటి వాళ్ళని మన బిజినెస్ లో తీసుకొస్తే కనుక సో అలాంటి డైరెక్ట్ బోనస్ అనేది మీరు ఎర్న్ చేయడం జరుగుతుంది. అలాగే మూడోది, మనం ఒక 10 మంది 20 మందిలో మన అందరినీ జాయిన్ చేసాం, దాంట్లో కరెక్ట్ గా వెళ్తూ ఉంటారండి. సో కనీసం ఒక 3 టీంలు వెళ్ళినా ఒక వండర్స్ ని క్రియేట్ చేయొచ్చు, కనీసం 2 టీమ్స్ వెళ్ళినా వండర్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఒక్క టీం వెళ్ళినా కూడా బాటమ్ లెవెల్లో 4,000 మంది అప్గ్రేడ్ అయ్యారంటే సో మీకు వచ్చేది 2,000 crores అండి. సారీ 200 కోట్లు ఎర్న్ చేసినట్టేనండి. అంత పవర్ఫుల్ ఇన్కమ్ అండి ఇది. సో ఇది ఈ 3 ఇన్కమ్స్ మనం అర్థం చేసుకుందాం. అలాగే ఇంకొకటి, మనకి ఏదైతే మనకు ఫ్రీగా మనకి ఐటీసీ కాయిన్స్ మనకి ప్రతి ప్యాకేజ్ తీస్తున్నారో, ఆ ఐటీసీ కాయిన్స్ కూడా మనకు ఒకసారి వీటి యొక్క రోడ్ మ్యాప్ ఏంటి, ఫ్యూచర్ లో దీని యొక్క వాల్యూ ఎలా ఉండబోతుంది, దీని యొక్క మ్యాప్ ఏంటని చూస్తే కనుక చాలా 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 క్లియర్ గా ఉందన్నమాట. భవిష్యత్తులో ఇది మనకి ఫ్రీగా వచ్చి ఐటీసీ కాయిన్స్ అన్ని కూడా మనకి పెద్ద అసెట్ గా మారబోతున్నాయి. ఓకే అండి. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా మీరు చూసే ఉంటారు. సినిమా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఏమండి వచ్చి మీ డాడీ ఏదైతే మీరు వేస్ట్ గా కొన్నారనేసి, చిత్తి పేపర్లు మిగిలాయి అనేసి, ఆస్తులన్నీ పోయాయి అనేసి మీరు బాధపడ్డారు కదా, అవి ఈ రోజున మీకు మళ్ళీ మీ ఆస్తులన్నీ కూడా మళ్ళీ తిరిగి వచ్చేటట్టుగా మీ యొక్క షేర్స్ వాటి యొక్క వాల్యూ అలా పెరిగింది అనేసి మనం అంటారు చూసారా, ఆ పాయింట్ మనకు గుర్తొస్తుంది అనమాట. సో ఈ రోజు మనకి ఫ్రీగానే వస్తున్నాయి ఇవి, కానీ భవిష్యత్తులో ఇవి చాలా చాలా పెద్ద అసెట్ గా మనకి తిరిగి వస్తాయి అనమాట. అంత వండర్ఫుల్ కాయిన్ అనమాట అండి ఐటీసీ కాయిన్. సో ఇది ఎవరైతే మనం స్టార్ట్ చేస్తున్నారో, స్టార్ 1 బై చేసిన వాళ్ళకి 100, స్టార్ 2 బై చేసిన వాళ్ళకి 200, అలాగే స్టార్ 3కి 300, 4కి 400, 5కి 500, 6కి 600, 7కి 700. అక్కడ వరకు ఓకేనండి. డైమండ్ ఉంది చూసారా, ఎవరైతే డైమండ్ అయ్యారో వాళ్ళకి మాత్రం చాలా చాలా డిఫరెంట్ అండి. అదేంటంటే డైమండ్ అయిన వాళ్ళకి ప్రతి వారం కూడా వారానికి 1,400 ఐటీసీలు అండి. చిన్న బుల్లి ఇవి టాస్క్లు అనమాట. ఏం లేదు, ఈ బిజినెస్ ని స్ప్రెడ్ చేసుకోవడం సంబంధించిన మీ లింక్స్ ని, మీ యొక్క ఇమేజెస్ ని, ట్రోంచి ఇమేజెస్ ని మీరు వాట్సాప్ లోను, ఫేస్బుక్ లోను స్టేటస్ లుగా పెట్టినా, ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో మీరు పోస్ట్ చేసినా, లేదంటే చిన్న చిన్న జూమ్ మీటింగ్స్ మీరు ఏమైనా కండక్ట్ చేసినా, ఏం చేసినా కూడా మీకు 1,400 ఐటీసీలు మీకు
వారానికి వస్తూ ఉంటాయి కంటిన్యూగా వస్తూ ఉంటాయి అనమాట. సప్లై ఉన్నంత వరకు వస్తూనే ఉంటాయి డైమండ్ నుంచి అబౌవ్. అదే బ్లూ డైమండ్ అయితే ఇంకా ఎక్కువ వస్తాయి, అలాగే బ్లాక్ డైమండ్ అయితే ఇంకా ఎక్కువ వస్తాయి. సో అలా అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఇలాగా కాయిన్స్ అనేది ఫ్రీగా ఐటీసీ కాయిన్స్ అనేది వస్తూ ఉంటాయి అనమాట. డైమండ్ అయితే మాత్రం నిజంగా చాలా చాలా ఇదేంటంటే ట్రోన్జీ బిజినెస్ లోనే ఒక మంచి పొజిషన్ ఏదైనా ఉంది అంటే కనుక అది డైమండ్ అండి. డైమండ్ నుంచి ఒక కరెక్ట్ రికగ్నిషన్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. అలాగే రెగ్యులర్ గా డైమండ్ క్లబ్ 8 AM కి సుధీర్ సాండ్రా గారు అంటే మోటివేషనల్ ట్రైనర్ అండ్ ప్లానర్ అనమాట. సో వండర్ఫుల్ గా జరుగుతున్నాయి ఎవ్రీడే. సో దానికి కూడా మనం అటెండ్ కావచ్చు. అలాగే ఐటీసీ కాయిన్ ఎలొకేషన్ మనం చూస్తే కనుక చూడండి, క్రౌడ్ ఫండింగ్ కమ్యూనిటీకి 20% అండి, అంటే 7,20,00,000 ఐటీసీని కేటాయించారు. అలాగే మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ కి 18%, 6,48,00,000 ఐటీసీని కేటాయించారు. అలాగే బౌంటీకి 2%, రిజర్వ్ ఫర్ ఆపరేషన్స్ అండ్ గేమింగ్ ప్లాట్ఫామ్ కి 36%, అడ్వైజర్స్ కి 6%, లీగల్ టీమ్ కి 3%, ఫౌండర్స్ కి 15%. అంటే మొత్తం 360 మిలియన్ ఐటీసీలో సో ఎలొకేషన్ అనేది చాలా చాలా క్లియర్ ఇచ్చారండి. అంటే ప్రతిది కూడా ట్రాన్స్పరెంట్ గా ఉందండి. సో అలాగే మనం ఇక్కడ వెబ్సైట్స్ అన్నింటిలో కూడా మనం గమనించవచ్చు. అలాగే ఈ పీపీటీ కూడా మీరు ఎవరైతే కొత్త వాడు వింటున్నారో ఈ పీపీటీస్ ని మీరు తెప్పించుకొని మీరు కూడా స్టడీ చేయండి. సో నచ్చిందంటే వెంటనే స్టార్ట్ చేయండి. సో వెరీ ఎఫెక్టివ్ బిజినెస్ అండి. సో ఇది చాలా మనం వండర్స్ ని క్రియేట్ చేయొచ్చు. కొత్త సంవత్సరంలోకి ఒక కాన్ఫిడెంట్ గా అడుగు పెడతామండి. నిజంగా ఈ సంవత్సరం 31st నైట్ రియల్ గా మనం చాలా హ్యాపీగా అంటే ప్రతి సంవత్సరం కూడా సంతోషంగా చేస్తాం, కానీ సాధించింది ఏమీ లేకపోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లో ఏం చేస్తాం అనేది ఒక ప్రణాళిక లేదు. అయినా కూడా మనం ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా నడుస్తాం 31st నైట్ కి వెళ్ళిపోయి కొత్త సంవత్సరం అడుగు పెట్టేటప్పుడు. కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా రియల్ గా చాలా హ్యాపీగా మనం కొత్త సంవత్సరానికి మనం వెల్కమ్ చెప్పొచ్చండి. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేసి సో ఈ డిసెంబర్ 1 నెలలో కూడా మినిమం అంటే ఇప్పుడు ఏదైతే మనకి ఈ రోజు 9th డేట్ అండి. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఇంకా 20 days ప్లస్ ఉంది. ఈ 20 days లో కూడా మినిమం ఒక 1 lakh రూపీస్ ఎర్న్ చేయాలన్నా కూడా ఒక వండర్ఫుల్ ప్లానింగ్ అనేది మీకు ఆల్రెడీ ఎవ్రీడే మీకు చెప్పడం జరిగిందండి. ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో ఒక 3 partners మీరు తీసుకోండి. వాళ్ళు కూడా ముగ్గురు చెప్పిన వాళ్ళని కూడా స్పాన్సర్ చేయమని చెప్పండి. ఇలాగ మీరు 4 levels అండి, 4 levels చాలండి. మీరు మీ తర్వాత వాళ్ళ తర్వాత ఒక 4 level ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక 10,000 అంటే 4 levels బై చేయమని చెప్పండి. సో ఇలా మీరు చేస్తే కనుక 2 lakhs రూపీస్ మీరు ఎర్న్ చేస్తారండి. కనీసం 50% అనుకున్న 1 lakh అనేది మాత్రం గ్యారంటీ. సో అసలు ఒక వండర్ఫుల్ గా మనం న్యూ ఇయర్ కి మనం వెల్కమ్ చెప్పొచ్చు అండి. ఓకేనండి, థ్యాంక్ యూ. సో ప్రోగ్రామ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ అండి. ఒకసారి నేను ఓపెన్ చేస్తున్నాను. ఎస్, ఒకసారి ఎస్ ఓకేనండి. ఒకసారి ఇప్పుడు నేను ఇప్పటి వరకు మాట్లాడుకున్న కొత్త వాళ్ళకి సంబంధించిన ఈ ప్రోగ్రామ్ ఏదైతుందో ఎవరికైనా ఏదైనా చిన్న ఇంకేమన్నా అడగాలన్నా తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు అడగొచ్చండి, మీరు అడగొచ్చు.